ఆయన నమ్ముకున్న మనం కూడా అదే సత్క్రియలు, అదే నీతి, అదే ప్రేమ, అదే భక్తి, అదే విశ్వాసాన్ని మనం ఇతరులకి మనం ఏం చేయాలంట, దాన్ని తెలియచేసే విధంగా మనం ఉండాలని దేవాదేవుడి యొక్క సమయంలో నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇదంతా ఊరికనే రాదు, ఇదంతా ఊరికనే రాదు. అయితే మన పరిశుద్ధాత్మతో దేవుని సన్నిధిలో కూర్చొని అనుదినం మనం ధ్యానించే వారిగా ఉండాలి. అనుదినం కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అనుదినం దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఆయనతో కనెక్ట్ కావాలి, ఆయన హత్తుకోవాలి. ఆయనతోనే నివాసం చేసినప్పుడు ఆయన తలంపులు, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము అన్ని కూడా మనలోకి వచ్చి మనమే ఆ యొక్క సత్క్రియలు చేసేవారిగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనకి ఎన్నో మేలుడు ఆయన చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ మేలును బట్టి మనం కూడా ఏం చేయాలంట, దేవుడి నామంలో సత్క్రియలు, మంచి కార్యాలు చేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక.